guys, so today let's see about what is business and explain about the characteristics. So business is any economic activity that includes a purchase or scale or sale of goods or services which are the basis objective of earning profit and satisfying the individual's needs of society. So business is of any economic activities that which includes purchase, which having purchase or sale. సో ఇందులో ఏమంటే బిజినెస్ అంటే ఒక ఎకనామిక్ యాక్టివిటీ. అందులో ఏమేమి ఉంటుంది? పర్చేస్ అండ్ సేల్ ఉంటుంది. ఓకేనా? పర్చేస్, సేల్, లేకపోతే సర్వీసెస్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ ఎకనామిక్ యాక్టివిటీస్లో వచ్చేవాటి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ బిజినెస్ అని చూద్దాం. ఓకే, ఇప్పుడు all economic activity that involves sale, purchase, goods and service with some elements of risk and motive of earning profit are also are known as business. All business activities also aim to satisfy the needs of human being in society. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆల్ ఎకనామిక్ యాక్టివిటీ, అన్ని ఎకనామిక్ యాక్టివిటీస్లో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉండాలి? సేల్, పర్చేస్ ఆఫ్ గుడ్స్, సర్వీసెస్ అండ్ విత్ సమ్ ఎలిమెంట్స్ ఆఫ్ రిస్క్. అక్కడ ఆ ఎకనామిక్ యాక్టివిటీస్లో రిస్క్ కూడా ఉండాలి, మోటివేట్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ ఎర్నింగ్ కూడా ఉండాలి. దాన్ని బిజినెస్ అంటారు. ఆల్ బిజినెస్ యాక్టివిటీస్ షుడ్ ఎయిమ్ అండ్ సాటిస్ఫై నీడ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అన్ని బిజినెస్ యాక్టివిటీస్ ఏం చేయాలి? సాటిస్ఫై హ్యూమన్ నీడ్స్ని, సొసైటీలో హ్యూమన్ నీడ్స్ని సాటిస్ఫై చేయాలి. ఓకే, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ డిఫరెంట్ నీడ్స్ and to fulfill these needs they perform different activities. The activities are categorized into economic and non-economic activity. Okay, every individual ప్రతి మనిషికి, ఓకే, ప్రతి మనుషులకి వేరే వేరే అంటే డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి. ఓకే, థింక్ దాట్ ఇప్పుడు ఒకరికి ఇల్లు కావాలనుకో, ఒకరికి ఇల్లు కావాలి, ఇంకొకరికి కారు కావాలి. సో ఇప్పుడు ఈ పర్సన్కి ఉన్నది ఈ పర్సన్ కూడా ఉండదు కదా. దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ మోటివ్స్. ఓకే, టు ఫుల్ఫిల్ దిస్ నీడ్స్. ఓకే, దీస్ నీడ్స్ దే పర్ఫార్మ్ డిఫరెంట్ యాక్టివిటీస్. ఏందా పర్ఫార్మ్ ఈ యాక్టివిటీస్ని టూ టైప్స్ని డివైడ్ చేశారు, టూ కేటగిరీస్. ఓకే, two categories, what are economic and non-economic. So now let's see what is economic and non-economic. Okay, economic refer to those activities which are performed with the objective of earning money and credit wealth. Economic activities are of three types. Okay, economic activity ante entidi? It refers to activities which are performed by objective and earning money అంటే తీసుకోవడం, లేకపోతే క్రెడిట్ అట్ ఇవ్వడం. ఓకే, రెఫర్స్ టు దోస్ యాక్టివిటీ విచ్ పర్ఫార్మ్డ్ యాజ్ పర్ఫార్మ్డ్ విత్ ద ఆబ్జెక్టివ్, ఇవ్వడం లేకపోతే తీసుకోవడం. ఓకే, లెట్స్ సీ దాట్ బిజినెస్, ప్రొఫెషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, ఈ బిజినెస్లో ఏం జరుగుతాయి? లాస్ ఉంటుంది, ప్రాఫిట్ కూడా ఉంటుంది. ఈ బిజినెస్ నుంచి ఏంటి? ప్రొఫెషనల్స్ వస్తాయి, ప్రొఫెషనల్స్ నుంచి ఎంప్లాయ్మెంట్, రైట్. సో ఫ్రమ్ బిజినెస్ నుంచి ఇక్కడ నుంచి మనకు అమౌంట్ వచ్చేది, అది ప్రొఫెషన్స్కి వెళ్ళిపోతాయి, ప్రొఫెషనల్స్ నుంచి అది ఎంప్లాయీస్కి వెళ్ళిపోతాయి అమౌంట్. సో ఇన్ దాట్ వే. ఓకే, నౌ లెట్స్ సీ వాట్ ఈస్ non-economic. Okay, do you see this non-economic? Yeah. The non-economic refers to those activities which are performed with the objective to satisfy emotional, social. Okay, non-economic ఎందుకు అయ్యే యాక్టివిటీ? ఈ ఆబ్జెక్టివ్ ఎమోషనల్గా, ఓకే, సోషల్గా, సైకాలజికలీ నీడ్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ non-economic ఉంది. ఓకేనా? నెక్స్ట్ లెట్స్ సీ. Earning money and livelihood are not motive of human being while performing non-economic activity instead of performing out of sympathy. Okay, ఈ నాన్ ఎకనామిక్ ఎందుకు పర్ఫామ్ చేస్తారు ఈ యాక్టివిటీస్ని?
బికాస్ ఎమోషనల్గా, సోషల్గా, సైకాలజికల్ నీడ్స్ ఉంది కాబట్టి. ఓకే, సో ఫర్ దాట్ దే పర్ఫార్మ్ దెమ్ అవుట్ ఆఫ్ సింపతి, లవ్ అండ్ ఎఫెక్షన్. ఓకే, నౌ వీ విల్ సీ హియర్ వాట్ డిడ్ ఐ టోల్డ్. వాట్ ఈస్ బిజినెస్ అని చూసాం, అందులో వాట్ ఈస్ బిజినెస్ అని చూసాం, దీన్ని టైప్స్ చూసాం, రైట్? నౌ వీ విల్ సీ ద క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? So there are 6 characteristics. Okay, 1, 2, 3, 4, 5 and 6. Okay, so let's see the 6 characteristics. Okay, so this one now. An economic activity. What is an economic activity? A business is an economic activity which includes the purchase or sale. It is concerned with the achievement of social and emotional objective. ఏంటిది? ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటిది? ఇందులో ఎకనామిక్ యాక్టివిటీస్లో ఏంటంటే పర్చేస్ ఇంకా సేల్ ఉంటుంది, అందులో ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ కన్సర్న్డ్ విత్ అచీవ్మెంట్స్. దానికి అచీవ్మెంట్స్ అయ్యేది అచీవ్మెంట్స్ ఆఫ్ సొసైటీ. ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ విత్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ సొసైటీ అండ్ ఎమోషనల్ అబ్జెక్టివ్. సో ఇక్కడ ముందు మనం చెప్పేటట్టు ఇక్కడ ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్ లాగా ఇక్కడ ఏముండదు, బికాజ్ అది అచీవ్మెంట్స్ తోటైనా ఎమోషన్ తోటైనా కన్సర్న్ అయి ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ గుడ్స్. ఏ బిజినెస్ షుడ్ ఇంక్లూడ్ ద సేల్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ సమ్ కన్సిడరేషన్ ఆర్ వాల్యూ ఇన్ రిటర్న్ బిట్వీన్ ద బయర్ అండ్ సెల్లర్. ఓకే, ఇప్పుడు మనం ఒక్కడిని థింక్ దట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో వాట్ వీఆర్ డూయింగ్, వి బై, ఒక ఆర్డర్ పెడతాం. ఓకే, ఇఫ్ యూ డోంట్ లైక్ మనం దాన్ని రిటర్న్ చేయాలంటే రిటర్న్ ఆప్షన్ ఉండాలి, రైట్? సో హియర్ ఎక్స్చేంజ్ అంటే ఏంటిది? ఏ బిజినెస్ షుడ్ ఇంక్లూడ్ ఏ సేల్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ సమ్ కన్సిడరేషన్ ఆర్ వాల్యూ ఇన్ రిటర్న్ బిట్వీన్ ద బయర్ అండ్ సెల్లర్ ఆర్ ద థర్డ్ పార్టీ. ఇక్కడ ఏంటిదంటే ఎక్స్చేంజ్ దాంట్లో ఇన్ కేస్ మన ఒక బిజినెస్లో సేల్ ఉండాలి, ఎక్స్చేంజ్ ఉండాలి, ఒక మంచి సర్వీస్ కూడా ఉండాలి. ఓకే, అక్కడ ఏదైనా రిటర్న్ చేయాలంటే అది బిట్వీన్ ఎవరెవరి మధ్యలో ఉండాలి? బయర్ ఇంకా సెల్లర్ మధ్యలో ఉండాలి. ఓకే, ఆర్ ఇన్ కేస్ వీళ్ళిద్దరు కాకపోతే ఒక థర్డ్ పార్టీ వల్ల ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, వాట్ ఈస్ ప్రొడక్షన్? మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తెలుసు కదా మీకు. థింక్ దట్ ఇదొక ఆయిల్మెంట్ అనుకోండి. ఓకే, ఈ ఆయిల్మెంట్లో ఏమేమి ఉండాలి? ఎవ్రీథింగ్, రైట్? సి, ఐ హోప్ యూ కెన్ సీ. బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చర్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఓకే, లైక్ దిస్ ఎవ్రీథింగ్ షుడ్ బి రైట్. సో అలానే ఇక్కడ business do not manufacture goods and services on their own. Instead, they purchase them from the other companies and then sell them. ఈ బిజినెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉండదు, ఎందుకంటే బిజినెస్ అనేది చేయడం, ప్రొడక్ట్ బిజినెస్ అంటే ఇవ్వడం. ఓకే, గుడ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ దేర్ ఓన్. వాళ్ళ మీదట మళ్ళా ఏంటి వాళ్ళు బిజినెస్ చేయడం. ఓకే, దే పర్చేస్ దెమ్ ఫ్రమ్ అదర్ కంపెనీస్. సో ఐటమ్స్ని పర్చేస్ చేస్తారు వేరే కంపెనీస్ నుంచి, దాన్ని సెల్ చేస్తారు, అమ్ముతారు. సో దెన్ దట్ ఈస్ డిఫరెంట్ కన్స్యూమర్స్ అండ్ బిజినెస్. దాన్ని మనం ప్రొడక్ట్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ డీలింగ్ విత్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆన్ డైలీ బేసిస్. ఓకే, ఇక్కడ మనం ఏంటంటే డీలింగ్ విత్ గుడ్స్ అండ్ సర్వీసెస్, సెల్లింగ్ ఆర్ పర్చేసింగ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ వన్ టైమ్ ఓన్లీ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఏ బిజినెస్. ఓకే, ఇప్పుడు ఈ బిజినెస్ అనుకో ఒక్కసారి ఇచ్చేసి మళ్ళీ మర్చిపోవడం, అది కాదు బిజినెస్ అంటే. బిజినెస్ అంటే ఎవ్రీ టైం రీసైకిల్ అవ్వడం. ఓకే, గివింగ్ అండ్ టేకింగ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. ఓకే, డీలింగ్ విత్ గుడ్స్, అది ఎంత ప్రైస్ ఉంది,
అని ఎంత తక్కువ చేయాలి, ఎంత ఎక్కువ చేయాలి, ఇన్ కేస్ manufacturing or selling the chair in regular basis. Okay, so for example, if I take giving and taking, which I have told, ఇప్పుడు ఒక చైర్ ఉందనుకో. ఓకే, సో దిస్ అ చైర్. ఓకే, ఈ చైర్ని మనం ఇప్పుడు మనకు ఒక కొత్త న్యూ కావాలి. సో న్యూ కావాలంటే ఓల్డ్ని మనం ఏం చేస్తాం, రిటర్న్ చేసి ఎక్స్చేంజ్ చేస్తాం కదా. ఎక్స్చేంజ్ చేసేసి we will take a new one, right? Yeah, that is called dealing with goods of daily basis. Okay, next, profit earning. The main objective of any business is to earn profit. No business can survive only on the sale or purchase of goods and services without making profit. Therefore, the effort of the businessman are always directly towards earning more and more profits. ఓకే, ప్రాఫిట్ ఎర్నింగ్ అంటే ఏంటిది, ఎర్నింగ్ ప్రాఫిట్. ఓకే, ద మెయిన్ బిజినెస్ ఎందుకు ప్రాఫిట్ ఎర్న్ చేయడానికే ఎక్కువ బిజినెస్ చేస్తారు, రైట్? నో బిజినెస్ కెన్ సర్వైవ్ ఓన్లీ ఆన్ ద స్కేల్. సో ఈ బిజినెస్ వల్ల మాత్రం కాదు ఏంది స్కేల్ ఇంకా పర్చేస్ చేయడం ఒక గుడ్స్ అండ్ సర్వీసెస్ వితౌట్ మేకింగ్ ప్రాఫిట్. ఓకే, ఒక బిజినెస్ రన్ చేయడానికి ఒక గుడ్స్ని తీసుకోవడం అండ్ దాన్ని సెల్ చేయడం, అది ఓకే, అదొక పార్ట్ ఆఫ్ బిజినెస్. ఓకే, అదొక పార్ట్ ఆఫ్ బిజినెస్, కానీ దాని నుంచి ఎనీ ప్రాఫిట్ రాకపోతే అది బిజినెస్ కాదు. సో దేర్ఫోర్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఎఫర్ట్స్ ఎందుకు, ఎప్పుడు ఆయనకు ఒక ఎర్నింగ్ కావాలి, ప్రాఫిట్ కావాలి, రైట్? యా, నెక్స్ట్, రిటర్న్. No matter how much money is invested in a business, one cannot say for sure how much profit the business will earn in a specific time period. రిటర్న్ అంటే ఏంటిది, నో మ్యాటర్ హౌ మచ్ ఎంత మనం ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు బిజినెస్లో, కానీ వన్ కెనాట్ సే ఫర్ ష్యూర్ హౌ మచ్ ప్రాఫిట్ ద బిజినెస్ విల్ ఎర్న్. ఒక్కరు అస్సలు చెప్పకూడదు ఏంటిది ప్రాఫిట్ అంటే, ఒక బిజినెస్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎంత స్పెసిఫిక్ టైంలో ఎంతగానో మన ఏంది ప్రాఫిట్ అవుతుంది. బికాస్ బిజినెస్లో లాస్ ఉంటుంది, ప్రాఫిట్ ఉంటుంది. సో వీ కెనాట్ టెల్ ఎప్పుడు ఈ రెండు వస్తుందని, లాస్ ఎప్పుడు వస్తుంది, ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది, వీ కెన్ టెల్. బట్ బిజినెస్ ఈజ్ విచ్ మీన్స్ లాస్ అండ్ ప్రాఫిట్. ఓకే guys, if you like the channel, please like and subscribe.